లైట్ కెమెరా యాక్షన్ ఈ మూవీ అయితే ప్రెసెంట్ మనకు G5 లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంటుంది. ఈ మూవీ అయితే తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ అయితే చాలా చిన్న సినిమా, అదే విధంగా చాలా లో బడ్జెట్ తో తీయడం జరిగింది. అలాగే ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి చూడలేము, ఎందుకంటే ఈ మూవీలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కానీ మరీ అంతలా ఏమీ లేవు. కొన్ని చోట్ల అక్కడక్కడ కాస్త రొమాంటిక్ సీన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఆ సీన్స్ ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా రన్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ గా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. మూవీ స్టోరీ లైన్ బాగానే ఉంది, కాకపోతే దానిని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. ఇక ఇందులో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ చూశాక ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ కోసం బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్ గా ఉంటుంది. థ్రిల్లర్ గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. మూవీ కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఉంటాడు. మన హీరో ఎలాగైనా ఒక మూవీ తీయాలని ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరో మూవీ తీస్తాడా లేదా, ఆ మూవీ తీసే ప్రాసెస్ లో మన హీరోకి ఎదురయ్యే ఆటంకాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే G5 లో చూడాల్సిందే. మూవీ చాలా వరకు స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తూ ఉంటుంది. దానితో మూవీ అయితే చాలా బోర్ కొడుతుంది. మెయిన్ గా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు. క్లైమాక్స్ వచ్చి కొన్ని సీన్స్ కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చి కొన్ని రొమాంటిక్ సీన్స్, అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి రొమాంటిక్ సీన్స్. ఆ సీన్స్ అయితే పర్వాలేదు, కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ మూవీలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉన్నా బాగుండు, కనీసం ఆ రొమాంటిక్ సీన్స్ కోసమైనా చూద్దాము అని అనుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, మరీ డీప్ ఏమీ ఉండదు. ఈ మూవీ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. కాబట్టి మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే ఈ మూవీని అయితే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.